99 మంచి పనులు చేస్తే ఎవరన్నా శభాష్ అంటారో అనరో కానీ యాన్నన్న ఒక్కటి ఖరాబ్ అయితే మాత్రం అది బ్రేకింగ్ వస్తూ ఉంటుంది. మా మీడియాలో హైలైట్ చేస్తూ ఉంటారు. అది ఆ ఒక్కటి కూడా జరగకుండా మనం చూసుకోవాలి. ఏమైందంటే 99 మంచిగా చేస్తే పర్వాలేదు, కానీ అది కూడా చూపిస్తేనేమో మనం ఇంకా ఉత్సాహంగా పనిచేద్దాం. మా మీడియా జర్నలిస్టులు కూడా మా వాళ్ళు చేసే మంచి పనిని కూడా చూపించండి, వాళ్ళని ఇంకా ఉత్సాహపరిస్తే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. తప్పును చూపించద్దు అనట్లేదు, తప్పును సరి చేసుకుంటాం, తప్పులను మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. కానీ మంచిని కూడా చూపించి మంచిని కూడా మీరు ప్రోత్సహించగలిగితే మరింత ఉత్సాహంతో మా కార్యకర్తలు మా ఉద్యోగులు పనిచేస్తారని మీడియాను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మా ఈఎంఆర్ఐ 108 చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో యావరేజ్ అంబులెన్స్ టైం 30 నిమిషాలు ఉంటే ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్సు అక్కడికి చేరుకుంటా ఉంది. యావరేజ్ టైం కొన్నిసార్లు 5 నిమిషాలు 3 నిమిషాలనే చేరొచ్చు, బట్ యావరేజ్ అంబులెన్స్ చేరుకుంటున్నటువంటి టైం మాత్రం 15 నిమిషాలకు దాటకుండా చేరుతా ఉంది. దీన్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఇంకా బాగా పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కొంచెం డైనమిక్గా కూడా ఆలోచిస్తున్నాం. అంబులెన్స్ను స్టాటిక్గా ఒకే చోట పెట్టకుండా ఉదయం పూట యాక్సిడెంట్లు అయ్యే జోన్ వేరే ఉంటుంది, రాత్రిపూట యాక్సిడెంట్లు అయ్యే జోన్ వేరే ఉంటుంది. సో అంబులెన్స్ను కూడా డైనమిక్ పొజిషనింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. పొద్దుందాకా ఒక దగ్గర ఉంటుంది, రాత్రిపూట అంబులెన్స్ ప్లేస్ ఇంకో దగ్గరికి కూడా పెట్టి సో దట్ ఏంటంటే ఇంకా తొందరగా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడానికి 108లను కూడా డైనమిక్ మూమెంట్లో కూడా తేవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మా 108 ఉద్యోగులకు మీ కోరిక మేరకు వేతనాలు 4 స్లాబులుగా పెంచి మీ వేతనాలు కూడా పెంచాం. మరి మీరు కూడా అదే ఉత్సాహంతో ఈ మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మా 108 మా పైలట్లు మా టెక్నీషియన్లు మరింత బాగా పనిచేసి ప్రజల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడానికి మీరందరూ గట్టిగా కృషి చేయాలని మరోసారి మా 108 ఉద్యోగులందరినీ అమ్మఒడి వాహన ఉద్యోగులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో నిన్న నిర్ణయించాం, ఇవాళనే ప్రారంభించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహారాష్ట్ర పర్యటన ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని మన వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంతో ప్రేమతో వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మన శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవనీయులైన ఆరోగ్య ఆర్థిక